హైదరాబాద్ శివార్లలోని దొంతాలపల్లి తుర్క చెరువును చెరబట్టి ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు సాగిస్తున్న దొంగలకు రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. నడి చెరువులో సాగుతున్న నిర్మాణాలు ముమ్మాటికి ఎఫ్టీఎల్ పరిధిలోనే సాగుతున్నట్టు ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. వాటిని కూల్చివేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినా సరే నేటికి చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ముందుకు రావడం లేదు. అలాగే చెరువులోనే నిర్మిస్తున్న అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినప్పటికీ రెవెన్యూ అధికారుల అండతో తెగిస్తూ తుర్క చెరువును చెరబడుతున్నారు. రూపాయల ముడుపులను రెవెన్యూ అధికారులకు ముట్టజెప్పడంతోనే ధీమాతో అక్రమార్కులు చెలరేగిపోతున్నట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. తుర్క చెరువులో నిర్మాణాలు సాగిస్తున్నది తమవారే అన్నట్టుగా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం సంచలనం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల తుర్క చెరువులో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తుర్క చెరువులో అక్రమ నిర్మాణాలపై నీటిపారుదల శాఖ ఏఈ మరోసారి శంకర్పల్లి రెవెన్యూ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అయినా రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు మొదలుపెట్టలేదు. చెరువును చెరబట్టిన దొంగలతో అంటకాగడం విమర్శలకు తావిస్తోంది. కూల్చివేతలకు రెవెన్యూ అధికారులు ముందుకు రాకపోవడం వెనక మతలబు ఏంటని మేధావి వర్గం ప్రశ్నిస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు బందోబస్తును కోరితే తాము సిద్ధంగా ఉన్నామని మోకిలా సిఐ వీరబాబు స్పష్టం చేశారు. దొంతాలపల్లి చెరువును దోచేశారు అనే ఆంధ్రప్రభ శీర్షికన సెప్టెంబర్ 12న ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా 13వ తారీఖున ఇరిగేషన్ డిఈ పరమేశ్వర్, ఏఈ రాధిక, మోకిలా సిఐ వీరబాబులు చెరువు సందర్శనకు వెళ్లారు. చెరువును చెరబట్టి అక్రమార్కులు నిర్మాణాలు సాగిస్తున్నారని గుర్తించిన అధికారులు నిర్మాణాన్ని ఎస్టీఎల్ పరిధిలోనే ఉన్నట్టు నిర్ధారించారు. ఈ మేరకు గత నెల 20న ఇరిగేషన్ ఏఈ ఎం రాధిక శంకర్పల్లి రెవెన్యూ అధికారులకు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలిస్తూ నివేదిక అందించారు. అయినప్పటికీ నేటి వరకు స్థానిక రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారుల నివేదికతో కూల్చివేసేందుకు ముందుకు రాలేదు. దీంతో స్థానికులకు రెవెన్యూ అధికారులకు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు కూల్చివేయాలని ఆదేశించినా చర్యలు తీసుకునేందుకు ముందుకు రాకపోవడానికి గల కారణాలను అంచనా వేస్తున్నారు. ఎస్టీఎల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణదారుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందడంతోనే కూల్చివేతలు జరగడం లేదని తెలుస్తోంది. ఓవైపు ఎఫ్టీఎల్ సాగిస్తున్న అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాతో కూల్చివేతలు చేయిస్తుంటే శంకర్పల్లిలో మాత్రం రెవెన్యూ అధికారులే ఎఫ్టీఎల్లో నిర్మాణాలు ప్రోత్సహించడంపై స్థానికంగా ఆందోళన కొనసాగుతోంది. కలెక్టర్ చొరవ తీసుకోకుంటే దొంతాలపల్లి చెరువు పూర్తిగా అక్రమ నిర్మాణాల మయమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంకర్పల్లి మండలం దొంతాలపల్లి తుర్క చెరువు సర్వే నంబర్ 12, 22, 26/2లో అక్రమార్కులు బిల్డింగ్లు, షెడ్డులు నిర్మిస్తున్నారని 2021లో ఇప్పటి ఇరిగేషన్ ఏఈ పరమేశ్ స్థానిక శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 447, 427, 432, 3 పీడీ పీపీఏ సెక్షన్ల కింద నిందితులు శ్రీనివాసరాజు అడ్డాల, మహమ్మద్ హారిఫ్ ఖాన్, రహీం, రాజేష్ జైన్లపై కేసు నమోదు చేశారు. నేరం నిజమేనని చూపుతూ శంకర్పల్లి పోలీసులు 4 నిందితులపై చేవెళ్ల కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ కేసు ట్రయల్లో ఉంది. అయినా ఏమాత్రం భయపడకుండా నిందితులు నేటికి అక్రమంగా తుర్క చెరువును చెరబట్టి నిర్మాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇరిగేషన్ అధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయకుండా శంకర్పల్లి రెవెన్యూ అధికారులను మేనేజ్ చేస్తూ వేగంగా నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తుర్క చెరువును చెరపట్టిన వారిపై ఉక్కు పాదం మోపాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది.